ఏంటి ఇప్పుడు ఇంత లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నావు, అసలు ఇది ఎప్పుడో అయిపోయింది కదా అని అనుకోకుండా చూడండి. అసలు నేను ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ కూడా ఇంత బాగా వినాయక చవితిని అయితే జరుపుకోలేదు. నేను ఇలాంటిది ఒక రోజు చూస్తానని కూడా అసలు అనుకోలేదు. జన్మ ధన్యమైపోయిందంటే నమ్మండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, రాజమండ్రి అయితే వెళ్ళామనేసి. రిటర్న్లో వచ్చేటప్పుడు అసలు ఖాళీ అనేదే లేదండి. ఎక్కడ చూసినా వినాయకుడి నిమజ్జనాలే. మరుసటి రోజు చంద్రగ్రహణం అవటం వల్ల అన్నీ ఒకేసారి నిమజ్జనాలు చేశారు. ఎంత బాగుందో చూడటానికి, మనసుకి ఎంత హాయినిచ్చిందో. ఎక్కడికక్కడే ప్రసాదాలు ఇస్తూనే ఉన్నారు. నాకు ఈ సంవత్సరం అయితే వినాయక చవితి ఒక పెద్ద బ్లెస్సింగ్ లాగా అయింది. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను, కానీ కొంచెం ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చాయి. ఈసారి అయితే చాలా పాజిటివ్గా అయితే మేమైతే ఈ డేని ఎండ్ చేసాము. అసలు ఏ విగ్రహం చూసినా ఒకదానికి మించి ఇంకొకటి అనిపించింది మాకైతే. ఎంత బాగుందో అసలు చూడటానికి, కనులు విందుగా ఉందండి. మీరు కూడా చూసుకుంటారని మా వేదాంత అయితే చూసారా, బాంబులు పేలుస్తున్నారమ్మా అంటున్నాడు ఈ వీడియో చూస్తూ. అసలు ఎక్కడికక్కడే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇన్ని వినాయకుడి విగ్రహాలు ఒకేసారి చూసేసరికి. మీకు కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.